హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. సంకటహర చతుర్దశి ఈరోజు వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు. నేను ప్రతి నెల ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పనులున్నా ముందు ఆ వినాయకుడికి సంకటహర చతుర్దశి రోజు పూజ చేసుకోవాలని సంకల్పం చేసుకున్నాను. పూజ అయితే పువ్వులు లేవండి, పువ్వులు నిండుకున్నాయి. సర్లే అక్షంతలు వేసి పూజ చేసుకుందాంలే అనుకున్నాను. శివయ్యకి స్నానం చేయించేసి ఆయన్ని మళ్ళీ ఆ గంగా జలంలో పెట్టేశాను. దీపాలు మాత్రం ఆ గిన్నెలో నీళ్లు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి ప్రమిద పెట్టి 3 ఒత్తులు కలిపి వేసి నేనైతే దీపారాధన చేస్తాను. ఎందుకు నీళ్లు పోసి పెట్టారు అని అంటే 41 రోజు ఇలా చేయమని మా ఫ్రెండ్ చెప్పింది. అప్పుడు చేశాను. ఆ చేయటం నాకు అలా అలవాటైపోయి నేను ఇంకా ప్రతిరోజు దీపారాధన ప్రతిరోజు కుదిరినా కుదరకపోయినా కుదిరినప్పుడు చేసుకున్నప్పుడైనా ఆ గిన్నెలో నీళ్లు పోసి పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి దీపం పెడతాను. నాకు మా ఫ్రెండ్ని కూడా గుర్తు చేసుకున్నట్టుంటుంది. ఎందుకంటే తను చెప్పింది కదా, మంచి మాటే కదా అన్నట్టు మర్చిపోకుండా, ఒక మంచి మాటని మర్చిపోకుండా తను చెప్పింది చేస్తూ దీపం అయితే అలా పెడతానండి. ఇక బాబాగారు మహానుభావుడు, ఆయన ఏం చేసినా మన మంచికే. ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కృష్ణ పరమాత్మ, ఆ భగవద్గీతలో ఉన్న సారాంశం, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడితే నీకు ఆ భగవంతుడికి సన్నిధికి చేరే అవకాశం ఉంటుంది అని ఆయన పరమార్థం అండి. ఈ పూజ చేసుకునే విషయంలో ఏదైనా నేను మాట్లాడే విధానంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. పలికే విధానం. ఇక ఈరోజైతే ఆ వినాయకుడికి స్వామివారికి రవ్వ లడ్డులు చేసి పెట్టాను. రవ్వ లడ్డులు కానీ రవ్వ మామూలుగా బియ్యపు రవ్వతో చేస్తారు కదా, అవి కదా ఎక్కువగా ఆ వినాయకుడికి సంకల్పం చేసుకుని మనం పెడతాము. నేనైతే రవ్వ లడ్డులు చేసి పెట్టానండి. ఈరోజు పూజ కంప్లీట్.